హలో ఫ్రెండ్స్, ఫర్ వాస్తు ప్లానింగ్ కోసం కానీ, వాస్తు సజెషన్ కోసం కానీ, బిల్డింగ్ డిజైన్ కానీ, ఎస్టిమేషన్స్ కానీ, స్ట్రక్చరల్ డిజైన్ కానీ, ఎలివేషన్ కానీ, సర్వే వర్క్స్ కానీ దేనికైనా కాంటాక్ట్ చేయండి. 7075937563 అండ్ 7330303211 ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మనం 45x45 ప్లాట్ ఏరియా ప్లానింగ్ చూసాం. 45x45 ఇది 225 స్క్వేర్ యార్డ్. 225 స్క్వేర్ యార్డ్. ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్. ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్, 2 సైడ్ రోడ్ వస్తుంది. అయితే 45 ఫీట్లో మనకు నార్త్ ఈస్ట్లో ఈస్ట్ ఫేసింగ్, ఇది ఈస్ట్ రోడ్, నార్త్ రోడ్. అయితే మనం నార్త్ 3.5 ఫీట్ వదిలేసాము. అలాగే ఈస్ట్ ఫేస్ కూడా 2.5 వదిలేసాము. అయితే మనకు ఈ ఇక్కడ 2.5 ఫీట్లో స్టేర్ కేస్ వస్తుంది. మన బిల్డింగ్ మాత్రం 8.5 ఫీట్లో స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు 19.4/47 ఫీట్ మొత్తం పార్కింగ్ ఇచ్చాము. మొత్తం పార్కింగ్ ఇచ్చేసాము. ఆ తర్వాత ఇది ఎంట్రీ, నార్త్ డోర్. ఇది నార్త్ డోర్ అండి, నార్త్ డోర్. ఆ తర్వాత ఈ నార్త్ ఎంటర్ కాగానే హాల్ వచ్చేస్తుంది. మొత్తం 21 feet 9 inches by 12 feet. 21 feet 9 inches by 12 feet. అలాగే ఈ ఆగ్నేయంలో కిచెన్ వచ్చేస్తుంది. 15 feet 9 inches by 15.3 వస్తుంది. అయితే స్టోరేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ కానీ మనము పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ పూజ కూడా, స్టోరేజ్ ఆర్ పూజ. 6/83. అయితే మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ 2 feet ఉంది. అయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సౌత్ వెస్ట్ కార్నర్లో 13 feet by 12 feet. 13 feet by 12 feet. ఇదేమో అటాచ్ టాయిలెట్ వచ్చేస్తుంది. మరి 4 feet by 7.5 feet అటాచ్ టాయిలెట్. అయితే ఈ కామన్ టాయిలెట్ అనేది మనం బయట నుంచి ఇచ్చాము. ఇక్కడ మనకు లోపల నుంచి కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం బయట నుంచి ఇచ్చాము. 4 feet by 7.5 feet. ఇదండి. అంటే మన కింద ఒక పోర్షన్ చేశాము, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ చేశాము. మిగతా అంతా పార్కింగ్ ఇచ్చాము. దీనిది ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఇది బిల్టప్ ఏరియా అనేది మనకు రూఫ్ ఏరియా 1600 SFT వచ్చేస్తుందండి మొత్తం. అంటే రూఫ్ ఏరియా ఇది ఇంక్లూడింగ్ అయితే 1600 SFT వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఇప్పుడు అంతకంటే ముందు ఫర్ వాస్తు ప్లానింగ్ కోసం కానీ, వాస్తు సజెషన్ కోసం కానీ, బిల్డింగ్ డిజైన్ కోసం కానీ, ఎస్టిమేషన్స్ అయినా, స్ట్రక్చరల్ డిజైన్ అయినా, ఎలివేషన్స్ అయినా, సర్వే వర్క్స్ అయినా, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. 7075937563 7330306211 అండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ప్లాన్. అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడికి వచ్చేసామని కదండి. ఈ స్టేర్ కేస్ అప్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇదంతా మనకు 6 feet వైడ్ బాల్కనీ వచ్చేస్తుందండి. 6 feet వైడ్ బాల్కనీ ఇచ్చేసాము ఫ్రంట్ సైడ్. ఇది సైడ్ నార్త్ సైడ్ 3 feet వైడ్ బాల్కనీ. అయితే ఇది ఎంట్రీ అండి. ఇక్కడ మనము నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఎంట్రీ వచ్చేస్తుంది. ఎంట్రీ కాగానే డ్రాయింగ్ వచ్చేస్తుందండి. డ్రాయింగ్ 15 feet 6 inches by 8 feet 7 inches 8 feet 7.5 inches అప్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆ తర్వాత ఇది హాల్ వచ్చేస్తుందండి. హాల్ 24 feet by 12 feet. 24 feet by ఇక్కడ నుండి 12 feet వస్తుంది. ఇక్కడ నార్త్ సైడ్ డోర్ కూడా వెళ్ళొచ్చు మనం వాస్తు ప్రకారం. ఇక్కడ కూడా ఇచ్చాము. అలాగే ఇది ఆర్చ్ ఓపెనింగ్ వస్తుందండి. ఇప్పుడు కిచెన్కి వెళ్ళిపోతే ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. డైనింగ్ కమ్ కిచెన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇక్కడ ఇందులోనే డైనింగ్ వచ్చేస్తుంది. కిచెన్ కమ్ ఇది ఓపెన్ కిచెన్. సో 15 feet 6 inches by 15.3 వచ్చేస్తుందండి. ఇది పక్కనే పూజ వచ్చేస్తుందండి. పూజ 6 feet by 8 feet 3 inches వచ్చేస్తుంది. అంటే మన కింద కూడా సేమ్ అక్కడే ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది పూజ. అలాగే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఇదండి.
మాస్టర్ బెడ్రూమ్ 13 ఫీట్ బై 12 ఫీట్ అండి. 13 ఫీట్ బై 12 ఫీట్. అయితే ఇక్కడ చిన్న పూజా రూమ్ కానీ క్యాష్ రూమ్ అంటే స్టోరేజ్ పర్పస్ కానీ క్యాష్ రూమ్ పెట్టేసుకాము. ఇది చిన్నది మనకు అది కావాలంటే పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. కావాలంటే మనం బెడ్రూమ్ సైజ్ మాత్రం పెద్దగా వస్తుంది. 4.5 అంతా 16.5 వస్తుంది. అలాగే టాయిలెట్ వచ్చేస్తుందండి. అటాచ్ టాయిలెట్ 4 ఫీట్ బై 7.5 ఫీట్. అయితే ఈ కామన్ టాయిలెట్ కూడా 4 ఫీట్ బై 7.5 ఫీట్ వచ్చేస్తుందండి. ఇది లాబీ నుంచి అండి. మన కింద చిన్న లాబీ వచ్చేస్తుంది. 8.5 బై 5 ఫీట్ 6 ఇంచెస్ వస్తుంది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేస్తుంది 12 ఫీట్ బై 12 ఫీట్ అండి. 12 ఫీట్ బై 12 ఫీట్. అయితే మళ్ళీ ఏంటంటే మన బయట నుంచి కూడా ఒక టాయిలెట్ ఇచ్చాము. వాష్ కానీ టాయిలెట్ ఏరియా కానీ ఇలా మన బయట నుంచి వెళ్ళాలి. ఇది టాయిలెట్ ఇది 3.5 ఫీట్ బై 7 ఫీట్ 6 ఇంచెస్. అయితే ఇలా 2 ఫీట్ కూడా బయట కూడా బాల్కనీ ఇచ్చాము. అంటే మనకు పెయింటింగ్ పర్పస్ కానీ ఏదైనా ఇది క్లీనింగ్ పర్పస్ కానీ ఉంటుందన్నట్టు ఈ 2 ఫీట్ ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ కూడా 2 ఫీట్ వైడ్ ఇచ్చామండి. ఇటు సైడ్ కూడా ఒక 2 ఫీట్ మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాము. అయితే ఈ ఏరియా 1600 ఎస్ఎఫ్టీ వస్తుందండి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా 1600 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే ఇదండి ఇప్పుడు మనకు ఏంటంటే 45 బై 45 ఫీట్ నార్త్ ఈస్ట్ కార్నర్ దానికి ప్లానింగ్ అండి. అలాగే ఫర్ వాస్తు ప్లానింగ్ కోసం కానీ వాస్తు సజెషన్ కోసం కానీ ఏదైనా డౌట్స్ కానీ బిల్డింగ్ డిజైన్ కానీ ఎస్టిమేషన్స్ కానీ స్ట్రక్చరల్ డిజైన్స్ కానీ ఎలివేషన్ పర్పస్ కానీ ఏదైనా ప్లానింగ్ కోసం కానీ